వెల్కమ్ టు ధన వంటగది. ఇప్పుడు మన వెజిటేబుల్ పలావ్ ఎలా చేయాలో చూసేద్దాం రండి. కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయలు, క్యారెట్, బంగాళాదుంపలు, కొత్తిమీర, క్యాప్సికమ్, గ్రీన్ పీస్ తీసుకున్నానండి. ఉల్లిగరం పరసాల తీసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోవాలి. గిన్నె వేడయిన తర్వాత గిన్నెలో నెయ్యి వేయాలి. నెయ్యి వేసి కొంచెం వేడి అయిన తర్వాత అందులో మనం తీసుకున్నటువంటి మసాలాలని వేసుకోవాలి. హోల్ గరం మసాలా ఉంది కదండి, అది వేసుకోవాలి. అందులోని ఇలాచి, కాడమం, బే లీవ్స్, పట్ట వేసుకోవాలి. అవి వేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై వరకు వేయించుకోవాలి. అవి ఫ్రై అవుతూ ఉండగా కొంచెం సేపు ఒక 5 సెకండ్స్ అలాగా ఫ్రై అయిన తర్వాత అందులో కాజు వేసుకోవాలి. కాజు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి మంచిగా. కాజు వేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి. అవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. మనకి ఇష్టమైతే అందులో మనం కిస్మిస్ కూడా వేసుకోవచ్చు. వేసుకుని మంచిగా ఇవన్నీ కూడా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అప్పుడు తర్వాత అందులో మనం తీసుకున్న వెజిటేబుల్ తీసుకుని వేసుకోవాలి. ఆనియన్ వేసుకోవాలి, పచ్చిమిరపకాయలు కూడా వేసుకుని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత అందులో మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవాలి. ఈ వెజిటేబుల్స్ అన్నీ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కూడా మన దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే మనకు నచ్చినవన్నీ వేసుకోవచ్చండి. ఇవి వేసుకోవాలని ఏమీ లేదు. మనకు నచ్చిన వెజిటేబుల్స్ ఈ వెజిటేబుల్ పలావ్లో వేసుకోవచ్చు. మనకు సమయానికి ఇంట్లో తినడానికి బోర్ అనిపించినప్పుడు ఇలా చేసుకుంటే పిల్లలు, పెద్దవాళ్ళు ఇష్టంగా తింటారు. తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకుని ఈ వెజిటేబుల్స్ అన్నీ వేసుకుని కొంచెం ఉప్పు వేసుకోవాలి. 2 స్పూన్స్ సాల్ట్ వేసుకుని మంచిగా అన్నీ ఫ్రై చేసుకోవాలి. అవన్నీ మంచిగా మగ్గేంత వరకు కలుపుకోవాలి. మూత పెట్టి ఒక 5 నిమిషాలు అయిన తర్వాత మళ్ళీ అదంతా మంచి వెజిటేబుల్స్ అన్నీ మగ్గినవో లేవో చూసుకుని చక్కగా కలుపుకోవాలి. అన్నీ కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని అన్నీ మంచిగా కలుపుకోవాలి, ఫ్రై చేసుకోవాలి. మళ్ళీ మనం క్లోజ్ చేసుకుని మూత పెట్టుకుని మళ్ళీ ఒక 5-10 మినిట్స్ అలా మగ్గించాలి. మంచిగా వెజిటేబుల్స్ సాఫ్ట్గా అవుతాయి. తర్వాత మనం ఒకసారి మళ్ళీ చెక్ చేసుకుని రైస్ 2 గ్లాస్ రైస్ తీసుకున్నానండి నేనైతే. రైస్ ముందుగానే కడిగి పెట్టుకోవాలి. 2 గ్లాస్ రైస్ తీసుకున్నాను నేను. ఆ రైస్ కూడా ఆ వెజిటేబుల్స్లో వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకుంటే ఒక
గీ వేసాం కదండి, గీ వెజిటేబుల్స్ ఇవన్నీ కూడా సాల్ట్ రైస్కి కూడా మంచిగా పట్టుకుంటుంది టేస్ట్. అలా కొంతసేపు ఆ యొక్క మసాలాల్లో వెజిటేబుల్స్లో రైస్ని కూడా ఫ్రై చేసుకోవాలి. మాడిపోకుండా మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి. ఆ 2 గ్లాసుల రైస్కి నేను 4 గ్లాసులు వాటర్ అయితే తీసుకున్నానండి. ఒక గ్లాస్ రైస్కి 2 కప్స్ వాటర్ తీసుకుంటే ఒక కప్పు రైస్కి 2 కప్స్ వాటర్ తీసుకుంటే మనకి రైస్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. వాటర్ వేసి మంచిగా అన్నీ కలుపుకోవాలండి. కలుపుకొని మళ్ళీ మనం మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకుని మనం కొంతసేపు అయిన తర్వాత మళ్ళీ మూత తీసి అది అంతా కూడా రైస్ మంచిగా కలుపుకొని సాల్ట్ అది చెక్ చేసుకోవాలండి. ఒకసారి సాల్ట్ చెక్ చేసుకుంటే మళ్ళీ మనకి సాల్ట్ ఏమన్నా అవసరం పడితే వేసుకోవడానికి మధ్యలో బాగుంటుంది. ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చండి వెజిటేబుల్ పలావ్ అని. చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది. ఇంట్లో ఉన్న కూరగాయలతో చేసేసుకోవచ్చు ఈజీగా. మళ్ళీ ఒకసారి మూత తీసి రెడీ అయిందో లేదో చూసుకోవాలండి, చెక్ చేసుకోవాలి. చూసారా, రైస్ అంతా రెడీ అయిపోయింది. రెడీ అయిపోయిన తర్వాత మనం పైన కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర యాడ్ చేసుకుని మంచిగా మనకి ఎంత కావాలంటే దానికి సరిపడా అంత వేసుకుని మళ్ళీ మూత పెట్టుకుని స్టవ్ ఆఫ్ చేసేయాలండి. స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 5-10 మినిట్స్ ఆగిన తర్వాత మన వెజిటేబుల్ పలావ్ రెడీ అయిపోయిందండి. రెడీ అయిపోయిన మన వెజిటేబుల్ పలావ్ని మరి ఇప్పుడు టేస్ట్ చేసేద్దాం. మనం ఎలా ఉందో చూసేద్దాం రండి. చూసారా ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందో చూసారా. కొంచెం టైంలోనే చాలా ఈజీగా చేసుకునే ఐటెం వెజిటేబుల్ పలావ్. పిల్లలు పెద్దవాళ్ళు ఎంతో ఇష్టంగా తింటారండి. ఇది ఎక్కువ మసాలాలు ఉండవు, స్పైసీ ఉండదు ఎక్కువ. పిల్లలు కూడా బాగా తింటారు. తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసేసుకుని ఈజీ ఐటెం. దీంట్లోకి రైతా మనం చేసుకుని ఏమన్నా కర్రీ కూడా కావాలంటే చేసుకోవచ్చండి మీరు. నేనైతే రైతా చేశాను. మరి ఎలా ఉన్నది మన వెజిటేబుల్ పలావ్ చూసి తిని చెప్తానండి. మీరు కూడా ఎలా ఉన్నది ఏంటనేది కామెంట్ చేయండి. వెజిటేబుల్ పలావ్కి చాలా టేస్టీగా ఉన్నదండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. టేస్టీ పలావ్, వెజిటేబుల్ పలావ్ రెడీ.